అసలు వ్యవసాయం మీద ఎంత వస్తుందో నీకు తెలుసా? మీ అన్న ఎంత ఇస్తే అంత తీసుకుంటున్నావు. ఈ సంవత్సరము మన వాట మనకిచ్చేయమని చెప్పు, మనమే చేసుకుందాము. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? వ్యవసాయం గురించి నాకేం తెలుసు, నన్ను చేయమంటున్నావు? అయినా మా అన్నయ్య నన్ను ఏమైనా మోసం చేస్తాడేంటి? పుట్టుకతో ఎవరేం నేర్చుకోరండి. ఆయన ఏది చెప్తే అది గుడ్డిగా నమ్ముతారు. అయినా ఇవన్నీ వద్దు. మన వాటా మీరు అడుగుతారా లేదా? ఆస్తి పంచమని అడిగితే అన్నయ్య బాధపడతాడేమో లక్ష్మి. మిమ్మల్ని చేసుకునేటప్పుడేమో మాకు అన్ని ఎకరాలు ఉన్నాయి, ఇన్ని ఎకరాలు ఉన్నాయి అని చెప్పారు. ఇప్పుడు చూస్తేనేమో పెత్తనమంతా ఆయనే చేస్తున్నారు. ఇంకిక్కడ నేనెందుకు, మా పుట్టింటికి వెళ్ళిపోతాలే. ఆయన ఏం చెప్పినా గానీ నేను మాత్రం మార్చుకోవద్దు. ఎరా తమ్ముడు, ఏంటి ఫోన్ కూడా చేయకుండా సడన్ గా బయలుదేరి వచ్చారు? ఏం లేదన్నయ్య, ఈ సంవత్సరం నుంచి నేను కూడా వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను. నా వాటా ఏదో నాకు ఇస్తే కొంచెం కౌలు కూడా తీసుకుని వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను అన్నయ్య. అవునా? నీకు వ్యవసాయం చేయాలని ఆలోచన రావడమే చాలా సంతోషం రా. అయినా ఎవరిదో కౌలు తీసుకొని చేస్తానంటావు ఎందుకురా? మన పొలం మొత్తం నువ్వే చేసుకో, అంతకన్నా నాకు సంతోషం ఉందిరా. సరే అన్నయ్య, చేసుకుంటాను. దీనికోసం ఆస్తి పంపకాలు ఎందుకు తమ్ముడు? కలిసి ఉందాంరా. కనీసం అమ్మా నాన్న బతికున్నంత కాలం అన్నా మనం ఆస్తుల దూరకు వెళ్తూ తమ్ముడు. చెయ్యి, మన పొలం అంతా నువ్వే చెయ్యి. దానికి కావాల్సిన మెలకువలేంటో, పెట్టుబడుల వ్యవహారాలు మొత్తం వెనకుండా నేను చూసుకుంటా కదా. నీకన్నా నాకు ఎక్కువే ఉందిరా. సరే అని చెప్పు. సరే అన్నయ్య, చేస్తాను. అంతా నీ వల్లే. మన్న ఏదో దోచుకొని తిన్నాడని ఆస్తులు పంచమన్నావు. ఇప్పుడు చూడు, అప్పులు పాలైపోయి కూర్చున్నాం, బుర్ర బద్దలైపోతుంది. తొందరగా వెళ్లి బజార్లో కూరగాయలు తీసుకురండి. ఏమండి, మీ తమ్ముడు వస్తున్నాడు. తమ్ముడు, ఇదేనా రావడం? సారీ అన్నయ్య, ఇంతకాలం మీరు పండించి మాకు పంపిస్తుంటే మాకు కష్టం విలువ తెలియలేదు. ఇప్పుడు మేం కష్టపడుతుంటే దాని విలువేంటో తెలుస్తుంది అన్నయ్య. అదేంట్రా అలా అంటావు? నువ్వొకటి నేను ఒకటి కాదు కదరా, నువ్వు నా తమ్ముడురా. ఎరువుల కొట్లో చాలా బాకీ పడిపోయానన్నయ్య. వాడి ఇంటికొచ్చి గొడవ చేస్తున్నాడు. అదేంటయ్యా, మీ అన్నయ్య పొద్దున్నే బాకీ మొత్తం ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా.